జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పురం మండలం గాంధీనగర్ లో కోవిడ్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. గత 2 రోజుల క్రితం ఓ వృద్ధురాలికి అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగా కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ గా గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 4గురికి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమై 100 పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ లో కోవిడ్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. గత 2 రోజుల క్రితం ఓ వృద్ధురాలికి అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగా కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ గా గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 4గురికి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమై 100 పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురికి కరోనా పాజిటివ్ రావడంతో కొంత భూపాలపల్లి జిల్లాలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి కోవిడ్ కోసం సపరేట్ గా వార్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రథమ చికిత్స పొందుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అయితే పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. వృద్ధురాలతో పాటుగా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి 4గురికి రిపోర్టు నిర్వహించగా ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. 100 పడకల ఆసుపత్రి లోపల ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అటు పేషెంట్లను ఉంచేందుకోసం చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆ ప్రజలను అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఆ వైద్య ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు చేపట్టేందుకోసం కూడా కృషి చేస్తున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.